నమస్తే రైతు రంజనికి స్వాగతం. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో వర్షాకాలం సాగు కోసం రైతన్నలకు అందించే రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రైతును రాజుగా చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండుగ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఈ విషయం చెప్పినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నారు. వర్షాకాలంలో పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నిధులను విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో రైతు భరోసా ఒకటి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 12,000 రూపాయలు 2 విడతలుగా అందజేస్తుంది. ఒక్కో విడతలో 6,000 చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయనుంది. ఈ క్రమంలోనే వర్షాకాలం సాగుకు సంబంధించి రైతులకు అందించాల్సిన పెట్టుబడి సాయాన్ని సోమవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆన్లైన్ లో బటన్ నొక్కి 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాలో నిధులు జమ చేశారు. రాబోయే 9 రోజుల్లో రైతుల ఖాతాలో 9,000 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతును రాజుగా చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండుగగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతుల ఆశీర్వాదం ఉంటేనే పాలకుల కుర్చీలు పదిలంగా ఉంటాయన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతులు ఎప్పుడూ రాజులే అన్నారు.